హలో ఎవ్రీవన్, నమస్తే. మైసెల్ఫ్ సంతోష్. వెల్కమ్ టు టాస్ తెలుగు మీడియా. ముందుగా అందరికీ జై శ్రీరామ్. సో ఈ రోజైతే గనక ఏదైతే హిందువులకి 500 ఏళ్ల నుంచి కూడా ఒక కలగా మిగిలిపోయిన అయోధ్య రామ మందిరం ఉందో, సో ఆ అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరిగింది. సో దీనికి ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే మన రాష్ట్రం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, అలా పవన్ కళ్యాణ్ గారు, ఇలా చాలా మంది ప్రముఖులు అయితే కనుక హాజరవడం జరిగింది. సో ఈ కార్యక్రమం అయితే కనుక విజయవంతంగా అయితే కనుక ఇప్పుడు నడుస్తుంది. సో ముఖ్యంగా దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం, అలాగే రాజకీయ నేపథ్యం కూడా ఉంది. సో ముఖ్యంగా మనం రాజకీయ నేపథ్యం గురించి కొంచెం మాట్లాడుకున్నట్లయితే కనుక, సో ఎప్పటి నుంచో బీజేపీ పార్టీకి అయితే కనుక ఈ అయోధ్య రామ మందిరం అనేది ఒక బ్రెయిన్ చైల్డ్ లాగా, సో ఒక పొలిటికల్ సినారియో అనేది ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో కూడా ఈ పొలిటికల్ సినారియో ఇలాగే కొనసాగుతుంది అనమాట. అంటే ఒక స్టాండ్తో బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో కూడా ఉంది ఈ అయోధ్య రామ మందిరం విషయంలో. సో ఈ రోజైతే కనుక అది ప్రధాని నరేంద్ర మోదీ గారు పాలనలోనే, సో అదైతే కనుక ఇప్పుడు పూర్తయింది. సో దీనికి సంబంధించిన క్రెడిట్ కానీ ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్టీ తీసుకుంటుంది. అలాగే 2024 ఎన్నికల్లో ఇది ఒక ప్రధాన విషయంగా, హిందువుల ఓట్ బ్యాంక్ పరంగా చూసినా సరే ఇది ఒక ప్రధాన విషయంగా బీజేపీ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది. సో ఇదే విషయంలో మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రధాన ప్రత్యర్థిగా ఇప్పుడు కేంద్రంలో ఉందో, సో ఈ కాంగ్రెస్ పార్టీని మనం తీసుకున్నట్లయితే కనుక, సో ప్రస్తుతం అయితే కనుక ఈ ఈవెంట్స్ ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఈవెంట్స్కి కాంగ్రెస్ పార్టీ అయితే కనుక బాయ్కాట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కారణాలు చూసుకున్నట్లయితే చాలా సింపుల్. సో ప్రస్తుతం అయితే కనుక బీజేపీ పార్టీ దీనికి సంబంధించిన క్రెడిట్ అంతా తీసుకోవడం, అలాగే ఈ ఈవెంట్ ఏదైతే అయోధ్య రామ మందిరం ఉందో, సో ఇదంతా కూడా చాలా వరకు ఏంటంటే ఒక పార్టీ ఈవెంట్ లాగా, అంటే బీజేపీ పార్టీ ద్వారా జరుగుతున్నట్టుగా సో పోర్ట్రే చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ దీని నుంచి, అంటే నిజంగా కొంతమంది హిందువులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా సో దీన్ని అయితే కనుక బాయ్కాట్ చేయడం, ఎందుకంటే ఇది ఒక బీజేపీ కేవలం ఒక పొలిటికల్ మాస్టర్ ప్లాన్ లాగా చేస్తుందనే విధంగా అయితే కనుక కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ సో దీనికైతే దూరంగా ఉండడం జరిగింది. సో ఇదైతే కనుక జస్ట్ ఒక పొలిటికల్ నేరేటివ్, ఏం జరుగుతుంది అనేదానికి. సో హిందువుల ఓట్ బ్యాంక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు బీజేపీ పార్టీ చేస్తుంది. అలాగే హిందువుల ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు తక్కువే ఉంటుంది. సో మైనారిటీ ఓట్ బ్యాంక్, అలాగే దళిత క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఉంటూ వస్తుంది ఎప్పటి నుంచో. సో ఆ ఓట్ బ్యాంక్ని కాపాడుకునే ప్రయత్నం అయితే కనుక కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో అదేవిధంగా తీసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాన్ని ఒబే చేస్తూ అనేది జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు మన రాష్ట్రం గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు సో ఈ ఈవెంట్కి అయితే కనుక హాజరవడం జరిగింది. సో వాళ్ళైతే కనుక ఈ అయోధ్య రామ మందిరాన్ని ఒక రకంగా సపోర్ట్ చేస్తూ సో వాళ్ళైతే కనుక అటెండ్ అవ్వడం జరిగింది. బట్ ఇన్ ద అదర్ సైడ్ మనకి ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వలేదు. సో దానికి సంబంధించి రీజన్ మనం సింపుల్గా మాట్లాడుకున్నట్లయితే కనుక విత్ జస్ట్ సమ్ కామన్ సెన్స్తో మనం మాట్లాడుకున్నట్లయితే, సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక బీయింగ్ ఏ క్రిస్టియన్, సో ఆయన మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు వెళ్ళకపోవడానికి. కానీ ఒక పొలిటీషియన్కి ఉన్న ఏదైతే రిలీజియన్ ఉందో ఆ రిలీజియన్ అనేది 100% ఇలాంటి ఈవెంట్స్ని వెళ్లకుండా అడ్డుకోవడం అనేది జరగకపోవచ్చు. ఎందుకంటే అది సో ఆయన పొలిటికల్ మైలేజ్కి దెబ్బతీస్తుంది కాబట్టి. కాకపోతే అయినా సరే ఆయన ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వకపోవడానికి ముఖ్యంగా మనం కారణం చూసినట్లయితే కనుక, సో 2019 ఎన్నికల్లో ఎవరైతే మైనారిటీలు ఓన్ చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని, సో ఇప్పుడు ప్రస్తుతం ఈ అయోధ్య రామ మందిరం అనేది ముఖ్యంగా ముస్లిం ఓట్ బ్యాంక్లో అయితే కనుక, అంటే ముస్లింల్లో చాలా వరకు ఇది వ్యతిరేకంగా ఉన్న అంశం అనమాట. అంటే బాబ్రీ మసీదుని కూల్చి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక పొలిటికల్ గేమ్ ప్లాన్లో చేసి సో ముస్లింలని కొంచెం తగ్గించేలాగా మా బాబ్రీ మసీదుని కూల్చేశారు అనే ఒక ఎమోషనల్ భావజాలం అనేది ఇప్పుడు ముస్లింల్లో ఉంది. సో అందుకని ఖచ్చితంగా ముస్లింలు చాలా వరకు దీన్ని వ్యతిరేకిస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, నాకు అనుకూలంగా ఉన్నది ఎక్కువగా దళిత్ ఓట్ బ్యాంకు, అలాగే ముస్లిం ఓట్ బ్యాంక్, మైనారిటీ ఓట్ బ్యాంక్ కాబట్టి సో దానికి తగ్గట్టుగా అడుగులు వేయాలనే ఒక ఉద్దేశంతో, ఒక రాజకీయంగా ఏదైతే ఆయనకు ఓట్ బ్యాంక్ ఆయనకి ఎక్కువ అనుకూలంగా ఉందో సో ఆ ఓట్ బ్యాంక్ని ఆయన నిలబెట్టుకునే ప్రయత్నంగా అయితే కనుక ఈ రోజైతే కనుక ఈ అయోధ్య రామ మందిరానికి వెళ్ళలేదని అయితే కనుక ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో వాళ్ళ నుంచి వస్తున్న అభిప్రాయం. సో మనం కూడా కొంచెం ఆలోచించినట్లయితే కనుక సో ఈ విషయం మనకు అర్థమవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే కనుక ఇది చాలా ఆనందించాల్సిన విషయం, ప్రతి హిందువు కూడా గర్వించదగ్గ అంశం. అయోధ్యలో రామ మందిరం పూర్తయింది. సో దీని వెనకాల ఎలాంటి రాజకీయ కోణం ఉన్నప్పటికీ కూడా
సో ఈ విషయంలో అయితే కనుక హిందువులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. సో మరొకసారి జై శ్రీరామ్. థ్యాంక్ యూ. Like, comment, and subscribe.